అమరావతి అన్న పదమే ఒక నిషేధిత పదం అని అక్కడ అనుకున్నప్పుడు, అదేవిధంగా మనం ఇంతకుముందు అనుకున్నాం 29 ప్రాంతాల్లో, అది కూడా సంపన్న కుటుంబాలకి సంబంధించిన, కేవలం 29 గ్రామాల్లో సంపన్న కుటుంబాలకి సంబంధించి వ్యవసాయం చెయ్యని, అక్కడ ఉండని కొద్ది మంది కోసం ఈ ఉద్యమం అనేది చివరికి రాష్ట్రం అంతా వ్యాపించింది. మరి అసలు ఆ 29 గ్రామాల ఆ ఉద్యమాన్ని రాష్ట్రం అంతా రిసీవ్ చేసుకుంటుందని మీరు ఎలా అనుకున్నారు? దాంతోపాటు ఆ పదమే నిషేధితం అయినప్పుడు ఇన్ని రోజుల నుంచి అసలు షూటింగ్ ఇవన్నీ కూడా ఎలా జరిపారు? అక్కడ ఒక 10 మంది రైతులు జస్ట్ టెంట్ వేసుకొని ఉద్యమం చేయడానికే రోజు పోలీసులు వచ్చి తన్నడాలు, ఇళ్లలో జొరబడి తన్నడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్న చోట మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్ పక్కనే దగ్గరలో ఇంత మందిని పెట్టుకొని ఎలా షూటింగ్ చేశారు? ఈ షూటింగ్కి ఫస్ట్ మా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎటువంటి అడ్డంకులు రాలేదు, ఎటువంటి అడ్డంకులు రాలేదు. అదంతా చేశారా? లేదండి, ఇంత ఇప్పుడు 5-10 మందితోనో ఒక రూమ్లో షూట్ చేస్తే మీరు అన్నట్టు తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. ఇది మెయిన్ రోడ్ల మీద పబ్లిక్ ప్లేసెస్లో విత్ పర్మిషన్, ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పర్మిషన్తో మేము స్టార్ట్ చేసాం. ఎటువంటి ఇబ్బంది రావటం కానీ, ఎటువంటి ఎవరో వచ్చి అడ్డు చెప్పడం కానీ జరగలేదు. వాళ్ళు ఏమనుకుండొచ్చు అంటే, ఇంత జరుగుతున్నప్పుడు మాకు భయపడిపోయిన ఈ వాతావరణంలో ఏదో డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసుకుంటున్నారు, అది మన్నేం చేస్తుందిలే, అన్ని మీడియాలు అన్ని ఛానల్స్ మన కంట్రోల్లో పెట్టుకుని అన్ని వాయిస్లు మనం కంట్రోల్ చేసి ఎవరేం మాట్లాడితే పేకి పీసుకేస్తున్నప్పుడు ఇదేం చేస్తుందిలే అనుకున్నారు. అది ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయినాక తెలిసింది దాని ఇంపాక్ట్ ఏంటో. అప్పటి వరకు వాళ్ళు ఊహించలా, మేము కూడా ఇంత సంచలనం అవుతుంది అని మేము, అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫర్ ఎ కాజ్, ఆ కాజ్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి. ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో సోషల్ మీడియాలో మీరు అనలైజ్ చేస్తే మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ట్రైలర్ ఇదే అవుతుంది. ట్రైలర్ అంటే ఎనీథింగ్ ఈ మధ్య వచ్చిన డిస్కషన్లో ఇది ఒక నెరేటివ్ సెట్ చేసింది. ఇవాళ నిన్న చూస్తే వాళ్ళు 3 రాజధానులు కాదు 4 రాజధానులు అంటున్నారు. మా సినిమాలో 4 రాజధానులనే అన్నాం. హైదరాబాద్ 4వ రాజధాని అయింది కదా, 4వ రాజధాని అన్నారు. ఇప్పుడు